భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి ఉపరి చతుర్దశి 2 తిథులు కూడా వచ్చిన నేపథ్యంలో ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు, ఈ రోజుకున్న ప్రాధాన్యం గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున పగలల్లా కూడా ఉపవాసం ఉండి సాయం సంధ్య వేళ దంపతులకు ఎవరైతే భోజనం పెట్టి వస్త్ర తాంబూలాలు ఇస్తారో వారికి కోటి యజ్ఞ ఫలితం లభిస్తుంది అన్నది కూడా ప్రతీతి. అయితే అన్నదానం చేయలేని వారు కనీసం పులిహోరన్నా కూడా దానం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా సందర్భాలలో. ఏది ఏమైనప్పటికీ కూడా దానం చేయటం అనేది ఉత్తమోత్తమైన ప్రక్రియ అని చెప్తూ ఉంటారనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే త్రయోదశి తిథి అనేది చాలా అద్భుతమైన తిథి అన్నమాట. అలాగే చతుర్దశి, ఈ చతుర్దశిని ఏంటంటే కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అని అంటూ ఉంటారు. ఎవరైతే ఈ రోజున పుణ్యకార్యాలు చేస్తారో వారికి నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారనమాట. అయితే ఈ రోజున ఏం చెయ్యాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి అని అంటే కూడా ఎంతో చక్కగా ఆంబోతుకు అచ్చుపూసి వదులుట అని కూడా చెప్తూ ఉంటారనమాట. కార్తీక పురాణం విషయానికి వచ్చేసరికి 13వ రోజు త్రయోదశి నాడుకు సంబంధించి పురాణ శ్రవణంలో మనం కన్యాదాన ఫలం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి ఈ విధంగా తెలియజేశారనమాట. ఒక దేశానికి సంబంధించిన ఒక రాజు ఉండేవాడు. అతను చాలా పరాక్రమవంతుడు. అయినా ఏమవుతుందంటే శత్రు రాజుల చేతిలో ఓడిపోతాడనమాట. ఓడిపోయి అరణ్యాల పాలవుతాడు. అప్పుడు తను, రాజు, అలాగే అతని పత్ని అడవుల పాలై ఇడుములు పడుతూ ఉంటారు. నానా రకాల కష్టాలు పడుతూ ఉంటారు. అయితే వారికి కొలది కాలంలో ఒక అమ్మాయి పుడుతుందన్నమాట. అయినా వారు ఏంటంటే క్షత్రియంలో కులంలో పుట్టింది కాబట్టి అంతా కూడా అల్లారు ముద్దుగా వాళ్ళు పెంచారు. ఆమె కూడా దినదిన ప్రవర్ధమానం అవుతుందన్నమాట. చాలా రూప సౌందర్యవతి, గుణవతి, సుగుణాల రాశి అన్నమాట. ఆ రాజుకున్న ఆ కుమార్తె అందచందాలు చూసి ఒక రాకుమారుడు అలా వెళుతూ ఈమె సౌందర్యాన్ని చూసి ముగ్ధుడై వివాహం చేసుకుంటాను అని చెప్తాడు. అయితే తన దగ్గర సంపద లేదు, వివాహం చెయ్యలేను అని అంటే అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే తన దగ్గర కూడా అంత పెద్దగా ఉండదన్నమాట ధనము. అయితే కుబేరుడు గురించి తపస్సు చేసి ధనపాత్రను సంపాదించి ఆ ధనపాత్రను ఈ రాజు దంపతులకు ఇచ్చి ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటారు. కొలది కాలానికి ఏమవుతుంది, ఆ ధనపాత్ర నుంచి రోజు వీళ్ళు అక్షయంగా వచ్చే వస్తువులను ఆస్వాదిస్తూ కాలాన్ని వెళ్లబుచ్చుతూ ఉన్నారనమాట. అయితే కొంతకాలానికి మరొక పుత్రిక పుడుతుందన్నమాట. పుట్టేసరికి ఇంకా దీనికి ఆశ కలుగుతుందన్నమాట. ఓకే, ఈ అమ్మాయిని పెంచి పెద్ద చేసి బాగా డబ్బున్న వాళ్ళకి ఇస్తే మనకు డబ్బు వస్తుంది అని అనుకుంటారు. కానీ అక్కడే పప్పులో కాలేస్తారు. అది చాలా దురాశ. ఎవరైనా కానీ కన్యా విక్రయం చేస్తే అతనికి వచ్చే రౌరవాది నరకం గురించి అసలు చెప్పవలసి కాదనమాట. అంత దారుణమైన కఠినమైన నరక బాధలు ఉంటాయన్నమాట. అయితే ఏమవుతుందనంటే పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళిన పితృదేవతలు కూడా కన్యా విక్రయం చేయటం వల్ల అతని వంశంలో వాళ్ళు వచ్చి నరకంలో వచ్చి పడతారనమాట. అప్పుడు వాళ్ళు ఇచ్చే శాపనార్థాల వల్ల అసలు వీళ్ళ వంశమే ఎదగదు. వీళ్ళు ఏ పని చేసినా కలిసి రాదు. అప్పుల బాధ, నరక బాధ చాలా దారుణంగా ఉంటుందన్నమాట సిచ్యువేషన్ అనేది. అయితే ఏమవుతుంది, ఎంత చెప్పినా వినడు అనమాట. అతను కన్యా విక్రయానికే మొగ్గు చూపుతూ ఉంటాడనమాట. కాలక్రమేణా ఏమవుతుందనంటే అతను మరణిస్తాడనమాట. మరణించిన తర్వాత వాళ్ళ వంశంలో ముందు తరంలో ఉన్న ఒక మంచి రాజు, ఆయన చాలా ధర్మాత్ముడు, మంచి కార్యాలు చేశాడు. అసలు ఎవ్వరికి చీమకు కూడా అపకారం చేయని రాజు అనమాట. చక్కగా స్వర్గంలో ఉన్న ఆయన ఆల్ ఆఫ్ సడన్ వచ్చి నరకంలో పడతాడు. ఇదేంటి, నేను ఎన్నడూ ఏ ప్రాణికి కూడా నేను ఇబ్బంది కలిగించలేదే, నన్నెందుకు తీసుకొచ్చి నరకంలో వేశారు అని అంటారనమాట. నువ్వేం చేయలేదు నాయన, నీ వంశంలో ఉన్నవాడు ఒకడు ఇట్లా కన్యా విక్రయాన్ని చేశాడు, దానివల్ల ఆ పాపం వల్ల నువ్వు కూడా స్వర్గంలో నుంచి నరకంలోకి వచ్చి పడ్డావు అని చెప్తారు. మరి ఇప్పుడు ఏంటి తరుణోపాయం అని చెప్తారు. సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇది కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి ఇప్పటికైనా రెండో కన్యను చక్కగా తగిన వరుడికి ఇచ్చి కన్యాదానం చేస్తే ఈ
పాపం అంతా పోతుంది అని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ రాజు మానవ శరీరాన్ని ధరించి భూలోకానికి వచ్చి అతను చూస్తే ఆ తల్లి దగ్గర గారాభంగా పెరుగుతుంది ఆ పాప. సో వాళ్ళకి విషయమంతా కూడా సవివరంగా తెలియచేసి వారికి నచ్చజెప్పి ఆ అమ్మాయిని చక్కగా ఆభరణాలన్నీ కూడా వేసి లక్ష్మీదేవిలాగా అలంకరించి తగిన వరుడికిచ్చి, అంటే ఆ వరుడు కూడా ఎవరు, చక్కగా శాస్త్ర అధ్యయనం చేసి సకల గుణ సంపన్నుడు అయిన ఉత్తముడికి ఇచ్చి వివాహం చేస్తారు, కన్యాదానం చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందనంటే ఈ వీళ్ళు చేసిన పాపాలన్నీ కూడా విముక్తి పొంది ఈ పితృదేవతలు కూడా నరకంలో ఉన్న వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళిపోతారనమాట. అలాగే తను కూడా ఈ విధంగా కార్తీక మాసంలో చేయటం వల్ల ఏమవుతుందనంటే నరక బాధలు అనుభవిస్తూ పూర్వజన్మ పాపలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా స్వర్గానికి చేరుకుంటారు అన్నది కూడా ప్రతీతి అన్నమాట. కాబట్టి ఈ కార్తీక మాసంలో కూడా మరొక విషయం ఏం చెప్తూ ఉంటారు అని అంటే, ఒక బాలుడికి ఉపనయనం చేయించడం చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. సో ఉపనయనం చేయించే శక్తి లేకపోతే దానికి అయ్యే ఖర్చునిచ్చినా పర్వాలేదు, చివరికి కార్తీక మాసంలో ఉపనయనం అయ్యే బాలుడికి దక్షిణ తాంబూలాలు ఇచ్చినా కూడా అక్షయమైన ఫలితం లభిస్తుంది అని అంటూ ఉంటారు. అలాగే కార్తీక మాసంలో వివాహానికి ధన సహాయం చేయటం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు. ఇక పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తే పితృలోకంలో ఉన్న పితృదేవతలు కూడా విముక్తి చెంది స్వర్గంకి వెళ్ళి వాళ్ళు అఖండమైన అక్షయమైన అనుగ్రహాన్ని అందిస్తారని చెప్తూ ఉంటారు. ఇక 14వ రోజు ఏంటంటే వృషోత్సర్గం అనమాట. ఆబోతుకు అచ్చు పోసి వదులుట అంటే ఏంటి అని అంటే చాలా చక్కటి క్రతువు చేస్తూ ఉంటారనమాట. అయితే ఎవరైతే ఆబోతులను అచ్చుపోసి వదలడం, దానం చేయటం వంటివి చేస్తూ ఉంటారో చాలా ఉత్తమోత్తమైన ఫలితాలను వాళ్ళు పొందుతూ ఉంటారనమాట. అయితే ఎవరైనా కానీ ఉచ్చ నీచ కుల బీద ఏది భేదమే లేకుండా, అంటే మేము ఉన్నవాళ్ళము మేము లేని వాళ్ళము ఇలాంటివి తారతమ్యాలే లేకుండా అందరూ కూడా ఎంతో చక్కగా ప్రాతకాలమే నదీ స్నానం ఆచరించి చక్కగా దీపారాధన చేసి దేవాలయంలో భగవద్ దర్శనం చేసుకొని దాన ధర్మాలు చేస్తారో వారికి ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే 14వ అధ్యాయంలో వైకుంఠ చతుర్దశి అని అంటుంటారు కదా, వృషోత్సర్గము ఆబోతుకు అచ్చు పోసి వదులుట. అలాగే ఈ కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలు, ఆచరించవలసిన ధర్మాల గురించి కూడా ఈ అధ్యాయంలో చాలా చక్కగా తెలియచేశారనమాట. ఏం చెయ్యాలి అని అంటే ఈ కార్తీక మాసంలో సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు ఒంటిపూట భోజనం చేయాలి అని చెప్తూ ఉంటారు. రాత్రిపూట ఎక్కువగా తినకూడదు అని చెప్తూ ఉంటారు. అలాగే ఉల్లి వెల్లుల్లి తినకూడదు అంటారు. ఎందుకు అంటే తామస ప్రవృత్తి అనేది పెరిగిపోతుందని చెప్తుంటారు. నూనెలో చేసిన పదార్థాలు కొంచెం తక్కువగా తింటే బెటర్ అని చెప్తారు. అలాగే విధవా స్త్రీలు వండిన వంటకాలు తినకూడదని చెప్తారు. అలాగే చల్లీళ్ళ స్నానమే చేయమంటారు. వేడి నీళ్ళ స్నానం చేస్తే కళ్ళుతో స్నానం చేసిన దాంతో సమానం అని చెప్తూ ఉంటారు. అంటే శరీర పటుత్వాన్ని మనం కొంతవరకు కాపాడుకోవాలన్నమాట. అన్నిటికీ అల్లల్లాడిపోతే ఇంకా మనం జీవనం సాగించేది ఎలా? కాబట్టి అన్ని పరిస్థితులకు అన్ని సమయాలకు తగ్గట్టుగా మన శరీరాన్ని, మన బుద్ధిని, మన మనస్సుని మనం సమన్వయం చేసుకోవాలన్నమాట. దానికి తగ్గట్టుగానే ఈ కార్తీక మాసంలో ఇటువంటి విధి విధానాలు తప్పకుండా ఆచరించాలి అని చెప్తూ ఉంటారనమాట. ఈరోజు చేయవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం 13వ రోజు నిషిద్ధములు: రాత్రి భోజనం, ఉసిరి, దానములు, మల్లె, జాజి వగైరా పువ్వులు, వనభోజనం. పూజించాల్సిన దైవం మన్మధుడు. జపించాల్సిన మంత్రం ఓం శ్రీ విరిశరాయ నమః స్వాహ. ఫలితము వీర్యవృద్ధి, సౌందర్యం. కార్తీక మాసం 14వ రోజు నిషిద్ధములు: ఇష్టమైన వస్తువులు ఉసిరి, దానములు, నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె. పూజించాల్సిన దైవం యముడు. జపించాల్సిన మంత్రం ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ. ఫలితము అకాల మృత్యువులు తొలగుట. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.